ఎలా అనిపించిందండి సలార్ మూవీ? చాలా బాగుందండి. నేను రేటింగ్ వచ్చేసి 4.5 ఇస్తాను. ఎందుకంటే ఆ 5% కూడా ఇంకా బీజిఎం అండ్ కొంచెం క్లైమాక్స్ కొంచెం క్లమ్సీ అనిపించింది. లైక్ సెకండ్ పార్ట్ కి వాడు హింట్ ఇచ్చాడు కానీ ఇంకొంచెం క్లారిటీ ఉంటే బాగుంది అనిపించింది. ప్రెజెంటేషన్ కూడా శృతి హాసన్ పార్ట్ ఇంకొంచెం ఉండాలనిపించింది. మదర్ క్యారెక్టర్ కూడా 2 parts కదా, 2 parts. మదర్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం వాళ్ళ బాండింగ్ చూపిస్తే బాగుంది అనిపించింది. అంతే అండి. ఫ్రెండ్షిప్ అయితే బాగుంది. ప్రెసెంట్ డేస్ లో ఆ బాండింగ్ లేదు, ఉంటే ఇంకొంచెం బాగుంది అనిపిస్తుంది అంతే. ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఎలా ఉంటది వాళ్ళిద్దరి మధ్య మూవీలో? ఎలా ఉండదంటే ఒక పర్సన్ కి ఏం కావాలో ఇంకో పర్సన్ అండర్స్టాండ్ చేసుకుంటాడు. లైక్ ఇప్పుడు ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందో వాడికి ఏం కావాలో ప్రభాస్ అండర్స్టాండ్ చేసుకుని వాడికి ఏం కావాలో అడక ముందే ఇచ్చేస్తాడు. ఇన్ ది సేమ్ వే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈయనని కంట్రోలింగ్, ఈయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి వద్దు ఇప్పుడు నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదనేసి ఈయన ఆపడం. ఆయన కూడా ఓకే తను చెప్తున్నాడు కదా ఎందుకైనా బెస్ట్ అనేసి ఈయన ఆగిపోవడం ప్రభాస్. అది లైక్ ఎట్లా చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతూనే ఆ బాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ అనేది అక్కడ చాలా బాగా చూపించారు వాళ్ళ మధ్య. ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ ఎలా ఉంది? అల్టిమేట్ ఉంది. కట్అవుట్ అయితే వేరే లెవెల్ పీక్స్ కి వెళ్ళిపోవచ్చు. అంటే వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా తన కట్అవుట్ చూడంగానే ఆహా ఇంకా ఫిక్స్ అయ్యా డైహార్డ్ ఫ్యాన్ అయిపోతాను అనేసి. చాలా బాగుంది. కొంచెం బ్లడ్ ఫ్లో కూడా కొంచెం ఎక్కువ ఉంది, ఆ మాత్రం ఉండాలి డార్లింగ్, లేకపోతే మినిమం లెవెల్ ఎలా ఉంటుంది. ఓకే. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆయన ఇంకా రాక్ స్టార్, ఇక చెప్పలేము మనం. బాగా చేశారు, బాగా చూపించారు ఆయన్ని. ప్రభాస్ కన్నా ఆయన క్యారెక్టరే బాగుంది, ఆయనే బాగా యాక్టింగ్ చేశారని విన్నాం. లుక్స్ అయితే ప్రభాస్ కి ఇచ్చాను నేను. ఆయన చేశారు ఒప్పుకుంటున్నాను, కానీ ప్రభాస్ మించినాడు ఎవరు లేరు ఇక అంతే. మొత్తం మెకానిక్ గెటప్ వేసా. మెకానిక్ గెటప్ ప్రభాస్ అన్న మెకానిక్ కదనా, ఫస్ట్ మెకానిక్ చేస్తా ఉంటాడు. అసలు బ్లాక్ షర్ట్ ఇదే డ్రెస్ ఉంటది అనుకన్నా. సినిమా అయితే నాకు వేరే లెవెల్లో కనెక్ట్ అయింది బ్రో. మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఏంటి? మొత్తం మెకానిక్ అన్న, మెకానిక్ నుంచి బయటకు వస్తాడు. దీన్ని వదిలిపెట్టి ఇది ఊరికి ఏంటంటే జస్ట్ జాబ్, తల్లి టీచరు, ఆమె సాటిస్ఫాక్షన్ కోసం పని చేయాలని చేస్తాడనమాట. దీన్ని తీసి పక్కలో వస్తాడనమాట. అప్పుడైతే విశ్వరూపం చూపిస్తాడు బ్రో. ఇంకొక ముక్కలో చెప్పాలంటే ప్యాక్ ఆట ఆడేస్తాడు అనమాట. ఆ విధంగా ఉంది సినిమా. అయితే ఓవరాల్ గా బాగుంది బ్రో. మీరు సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీలో బాగా విపరీతంగా ఇది మాత్రం ఎక్సలెంట్, ఈసారి తగ్గేదేలే అనే సీన్స్ ఏమున్నాయి? అనే సీన్స్ కాటేరమ్మ ఫైట్ ఒకటి ఉందన్న. అది ఇంటర్వెల్ కి ముందు ఒక ఫైట్ ఉంది, మనం రివీల్ చేయకూడదు, ఊరికి చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. అవి అయితే పీక్స్ లో ఉన్నాయన్న. అసలుకి మన KGF 3R ఈ ఎలివేషన్స్ కూడా సరిపోలేదన్న. అసలు ఆ ప్రభాస్ అన్న కట్అవుట్ గా నడుచుకొని వస్తా ఉంటే దానికి అన్న నడుచుకొని వచ్చేదానికి కానీ మెకానిక్ నుంచి ఫైట్ చేసేటప్పుడు ఒకటి చెప్తారనమాట, అరే డొక్కు బండి అది స్టార్ట్ కాదని గ్రర్ గ్రర్ బండి మ్యూజిక్ పెడతారు, పాత బండిది. ఆ మ్యూజిక్ తోటి ఫైట్ స్టార్ట్ అవుతుంది అన్న. అది అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒకటే చెప్తా ఉన్నాను, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగిచ్చాడు బ్రో. అంత ఎనర్జెటిక్ గా ఉంది. ఇంకోటి చెప్పాలంటే బాసులకే బాస్ ప్రభాస్, ఇండియాకే బాస్ అయిపోయాడు బ్రో ఈ సినిమా తోటి. అలా అయిపోయింది. వచ్చిన 3 మూవీస్ అంటే 2 మూవీస్ కూడా చాలా డిజాస్టర్ అయిపోయింది. ఒకటి రాధేశ్యామ్ గానీ ఆదిపురుష్. అనేది ఏం తప్పలేదు, వాంటెడ్ గా చేసినారు. అది ఆదిపురుష్ చేసినా కానీ మీరు ఒకటి చెప్తా ఉన్నాను, 3 సినిమాలు ఫ్లాప్ అయినారు చాలా మంది అంటున్నారు కదా. ఏ హీరో గానీ పాన్ ఇండియా సినిమా పేరు పెట్టుకున్నా 100 ప్రమోషన్లు చేసుకుంటాడు. ఒక్క ప్రమోషన్ చేయలేదు, ఒక్క ఆడియో ఫంక్షన్ చేయలేదు. అది గుండె ధైర్యం. ప్రభాస్ రేంజ్ అంటే అలా ఉంటది. ఎవడుంటాడు బ్రో, ఎవడుంటాడు ఒక ఆడియో ఫంక్షన్ చేయకుండా, ఆడియో ఈవెంట్ చేయకుండా సినిమాని డైరెక్ట్ గా వదిలిందంటే అది ఒక ప్రభాస్. అదే చెప్తా ఉన్నా, ఆయన రేంజ్ మామూలుగా లేదు. ప్రశాంత్ నీల్ కూడా ఇవ్వచ్చు కదా. ఎందుకు బ్రో, హీరో కదా బ్రో. మార్క్ ఉంది కదా KGF. కానీ ప్రభాస్ మార్క్ ఎలా ఉంది? ఆదిపురుషుకి ఏం మార్క్ ఉన్నదని చూసారు బ్రో. అసలు ఓం రావుత్ ఎవరికి తెలుసు తెలుగు వాళ్ళకి, మరి ఎలా వెళ్ళింది? కాకపోతే కావాలని దొక్కారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే డబుల్ బూస్ట్ అప్ ఇచ్చాడు, దంచి కొట్టాడు అనే చెప్పొచ్చు బ్రో. అది ప్రభాస్ రేంజ్, ప్రభాస్ గారి మార్క్ అనే చెప్పొచ్చు బ్రో. 1 మ్యాన్ షో, 1 మ్యాన్ ఆర్మీ, ప్రభాస్ ఆర్మీ బ్రో సినిమా అంతే. డైరెక్షన్ విషయానికి వస్తే ఎలా ఉన్నాయి? డైరెక్షన్ విషయానికి వస్తే బాగుంది. KGF కన్నా చాలా బెటర్ గా ఉంది. అంటే మన KGF లో యశ్ గాని బాగుంది అనమాట. ఇది కట్అవుట్ కదన్నా, డైనోసర్ మీద పడితే దండయాత్ర చేయడం, దాడి చేయడమే కదా, అలా ఉంటది. ఒకటే చెప్తా ఉన్నాను, కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అయిపోతాయి అన్న, అలా ఉంటది. క్లైమాక్స్ మొత్తం బ్లడ్ ఉండి వస్తాడు చూడు, అసలు ఆ సీన్ ఎట్లా ఉంటది తెలుసా, ఘోరంగా ఉంటది. అసలు ఏ హీరో కూడా సెట్ కాదు ఇట్లాంటి మూవీ. మంచి మూవీ, చాలా బాగుంది మూవీ, అందరు చూడండి. ప్రాబ్లం మాత్రమే అంకితమా? ఇదైతే చెప్పొచ్చు. ఆయన కట్అవుట్ ఇండియాకి మొత్తం వరల్డ్ కి అయినా చెప్పొచ్చు అన్న. ఇప్పుడు వరల్డ్ కైనా ప్రభాస్ అంకితం అని చెప్పొచ్చు. అట్లాంటి మూవీ బాగుంది. బాగా నచ్చిన సీన్స్ ఏంటి ఇందులో? అలా బాగా నచ్చిన సీన్స్ ఫైటింగ్, యాక్షన్స్
ఆయన వాళ్ళ ఫ్రెండ్ కోసం చేసే త్యాగం, ఇంకోటి మన లేడీస్ కోసం కొట్లాడేది, అంటే ఒక ఆడ ఆమెని చేస్తే ఏమవుతుందో అనేది అది ఒక పాయింట్ బాగా చెప్పాడు. ఆడ ఆమెది ఒక్క డైలాగ్ అన్న, సలార్కి ఎవడైనా సరే సలాం కొట్టాల్సింది, ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొడతాం మన, అలా ఉంది సినిమా. ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు థియేటర్కి వెళ్ళండి, నేను చెప్తా ఉన్నాను 2000 కోట్లు ఈజీగా. యాక్షన్ కన్నా ఎక్కువ ఎమోషన్ సీన్స్ ఉన్నాయంట. ఎమోషన్ సీన్ బాగున్నాయన్న. అందరూ ఫ్రెండ్షిప్ అంటున్నారు, మదర్ సెంటిమెంట్ చూపించాను. ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్ మదర్ సెంటిమెంట్ అంటే మరి కేజీఎఫ్ లో కూడా మదర్ సెంటిమెంటే ఉంది. మదర్ సెంటిమెంట్ ఉన్నా కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉందండి. దీంట్లో మదర్ టీచర్ చెప్తా ఉన్నాను, మదర్ టీచర్ అనమాట. టీచర్ వైలెన్స్ ఎంకరేజ్ చేయదు, కానీ ఏంటంటే ప్రభాస్ అన్న తల్లి ఉంటది కాబట్టి తల్లి టీచర్ అయినప్పుడు మన పేరెంట్స్ సైడ్ వైలెన్స్ ఎంకరేజ్ చేయరు. కానీ అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎల్రా అని చెప్తుంది, కాన్సారోలోకి ఎంటర్ అవుతాడన్న. ఆ ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటది రేంజ్లు అని పక్కలో పెట్టి వస్తాడో, అసలు ఇంకెందుకులే మెడ బెత్తిడి బానిచ్చి దెంగితే దవడ పళ్ళు రాలుతాయి, అలా ఉంటది సినిమా. అయితే కథ వేరే లెవెల్లో ఉంది బ్రో. అంటే ఒక మమ్మీకి మర్యాద, అది ఒక మర్యాద. మమ్మీ చెప్తేనే మనం చేయాలి. అప్పటి వరకు ఆయన ఒక ముట్టడు, ఎంతో కోపం వస్తుంది, బిగించుకుంటాడు, చెప్తా బ్రో. అంత కోపం వచ్చినా కానీ రాడ్డు పట్టుకుంటాడు, ఆ రాడ్డే వంగుతుంది, కానీ తల్లి మాటకి మేరడు అన్నమాట. అది గొప్పతనం. అది మీరు సినిమా చూడండి బ్రో, మీకు సినిమా చూడండి, మీకు సినిమా ఖచ్చితంగా అర్థమవుతుంది, హిట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క సినిమాకి స్కిన్కి వస్తాయి గూస్ బంప్స్, ఈ సినిమాకి గుండెకి వస్తాయి. అలా ఉంది సినిమా. సినిమా అయితే మామూలుగా లేదా ర్యాంప్ ఆడిచ్చి పడేసాడు బ్రో. మూవీలో పృథ్వీరాజ్ గారు విలన్ అని చెప్పి, ప్రభాస్ గారు లాస్ట్ లో ఫైట్ ఉంటది వాళ్ళిద్దరికి మధ్య, కథ అంతా ఇలా నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు బయట. అనుకుంటున్నారనా? మన స్టోరీ మొత్తం చెప్పకూడదు. ఏంటంటే సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏంటంటే మనం మొత్తం చెప్పేసామంటే చూసేవాడు ఏంటంటే కొంచెం ఇదవుతాడు, డిసప్పాయింటెడ్. మీరు థియేటర్కి వచ్చి చూడండి. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. మెయిన్ జగపతి బాబు ఆయన కానీ ఇంకా కొంచెం ఉండుంటే బెటర్ అనిపించింది. పృథ్వీరాజ్ గారు అయితే ప్రభాస్ గారికి ఈక్వల్ గా విలన్ పెట్టాలంటే ఒక రానా గారు తప్ప ఎవరు లేరు అనుకున్నారు. ఈయన పృథ్వీరాజ్ మలయాళంలో టాప్ స్టార్ అనమాట. కానీ వీళ్ళిద్దరు బాండింగ్ అంత ఏంటిది ఏం చెప్పేసేది అదే పృథ్వీరాజ్ విలన్ అది తెలుసు కదా. మెయిన్ ఏంటంటే అందులో చూడాల్సింది ఏంటంటే ఒక లేడీస్, ఇప్పుడు జరుగుతున్న లేడీస్ ని ఎవరైనా టచ్ చేస్తే ఆ కోపం ఎట్లా ఉంటుందో ప్రభాస్ ని చూస్తే తెలుస్తుంది. ఆల్రెడీ బాహుబలిలో చూసాం కదా, బాహుబలిలో చూశాడు. బాహుబలిలో మీరు కత్తి ఇట్లా కోయడం చూశారు, దీంట్లో కూడా చూస్తారు. దీంట్లో ఇంకా రివెంజర్ గా చూస్తారు. ఇందులో రించులు దించుతాడా? రింజులే కాదు, ఇట్లా చేది ఇట్లా కొసి పడేస్తాడు, తల కోసేస్తాడు. ఇంకా వాళ్ళకు రిక్వెస్ట్ అంటాడు రిక్వెస్ట్ అని అక్సెప్ట్ చేయలేదనుకో కోసి పడేస్తాడు. సీన్ చాలా బాగుంటాయి. లైక్ నాకు 2 సీన్స్ చాలా నచ్చినాయి అన్న. అందులో ఏంటంటే ఒక మమ్మీ వాళ్ళ మదర్ని ఎంత అయితే ఆయన మర్యాద ఇస్తాడో, వాళ్ళ మదర్ చెప్పే వరకు ఆయన ఫైట్ చేయడు, అది ఒకటి. ప్లస్ ఇంకోటి ఆడపడుచు మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ చేస్తే ఏందో అనేది. ఎంతసేపు ప్రభాస్ మదర్ అంటారంటే ఈ సినిమాలో ప్రభాస్ గారికి ఫాదర్ లేడా? ఫాదర్ గురించి చూపించలేదు, మనం పార్ట్ 2లో చూడొచ్చు. అది నేను లేడని చెప్పలేను. కమింగ్ సూన్ పార్ట్ 2 100% మీరు చూడొచ్చు. ఇది ఓన్లీ బిగినింగ్. ఇది మనం చాలా మంది అంటారు స్టోరీ ఏం లేదు, ఇది లేదు కాదు. ఇది ఒక బిగినింగ్. పార్ట్ 1 మనం బాహుబలికి కూడా అట్లానే అనుకున్నాం. పార్ట్ 1లో లైక్ స్టోరీ ఏం లేదు. పార్ట్ 2 చూసినాక సినిమా అంటే ఏందో అర్థమైంది. క్లైమాక్స్ రాజు ఒక్కడే రాజు, ప్రభాస్ రాజు అనేది నేర్పించుకున్నాడు ప్రభాస్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.